నమస్తే అండి. యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుందనమాట. నారా లోకేష్ గారు కూడా దీంట్లో చాలా అత్యద్భుతంగా పార్టిసిపేట్ చేయడం కారణంగా ఈ ఒక్క రోజున ఒక రికార్డ్ అయితే, సెన్సేషనల్ రికార్డ్ అయితే క్రియేట్ చేసినారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించినారు. గిన్నీస్ రికార్డు సృష్టించేలా 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసిన 25,000 మంది గిరిజన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ గారు అభినందించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్క పిలుపుతో ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు అల్లూరు జిల్లా విద్యార్థులకు ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్తు భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసిన రోజు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారు. 25,000 మంది విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం గిన్నీస్ రికార్డుగా ప్రకటిస్తారు. విద్యార్థులందరికీ ప్రధానమంత్రి మోదీ గారు, సీఎం చంద్రబాబు గారి తరఫున అభినందనలు. యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వర్తిస్తారు. ఈసారి విశాఖపట్నం నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోడీ గారిని కోరాం. రేపు 5 లక్షల మంది యోగాంధ్రలో పాల్గొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నాం. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు మా నాన్న నాతో యోగా చేయించేవారు. ఉదయాన్నే నిద్ర లేపుతుంటే ఇబ్బంది పడేవాడిని, కానీ ఆనాడు ఆయన నేర్పించిన క్రమశిక్షణ వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ, పట్టుదల మీ అందరిలో ఉంది. ఏ ఆశయాలతో ముందుకెళ్లాలనుకుంటున్నారో ఆ విధంగా ముందుకెళ్ళండి. విజయంతో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మీలో ఉంది. కలలు కనండి, కష్టపడి పట్టుదలతో కృషి చేయండి అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. సో ఇదన్నమాట సంగతి. ఓల్డ్ రికార్డ్ని అయితే రేపు క్రియేట్ చేయబోతున్నారు. బ్రేక్ కాదు, 5 లక్షల మందితో. ఈరోజు గిరిజన ప్రాంత బిడ్డలతో 25,000 మందితో ఒక రికార్డ్ అయితే సృష్టించారు నారా లోకేష్ గారి సమక్షంలో.